ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఎదురుగా సూట్ కేస్ పెట్టుకొని కూర్చున్నాను అంటే మీకు అర్థమైపోయింది కదా, ఎస్ ఐఎమ్ గోనా ట్రావెల్ నౌ. సో ఇప్పుడు నేను ఊరు వెళ్ళబోతున్నాను. ఊరు అని అంటే మా ఊరు కాదండి, రీసెంట్ గానే వైజాగ్ వెళ్ళొచ్చాను, మళ్ళీ వైజాగ్ వెళ్ళబోతున్నాను అనమాట. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఫంక్షన్ ఉంది, సో అందుకని అది అటెండ్ అవ్వడానికి వెళ్తున్నా. అండ్ టుడే నేను అలోన్ గా ట్రావెల్ చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలకి దే ఆర్ ఇన్ 10th, వాళ్ళకి కొంచెం ప్రీ బోర్డ్స్ అని అవన్నీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎగ్జామ్స్. సో అందుకని వాళ్ళు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో అందుకని నేను ఒక్కదాన్నే వెళ్ళి ఫంక్షన్ అటెండ్ చేసి వచ్చేస్తా అని చెప్పాను అనమాట. సో అందుకని ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతుంది అనగానే నేను ఇంకా ముందు నుంచి ఆలోచించుకుంటూ అంతా అట్లా ఫుల్ ఇంకా మొత్తం ఇట్లా గాల్లోనే ఉంటాను అనమాట. క్లౌడ్ 9లో ఎగురుతున్నట్టే ఉంటాను అనమాట. అంత ఎంజాయ్ చేస్తా. ఐ రియలీ లవ్ అటెండింగ్ ఫంక్షన్స్. ఎలాగో మన అబ్రాడ్ లో ఉన్నాము, లేకపోతే ఎక్కడో దూరంగా ఉన్నాము అని అంటే కుదరలేదు అని అంటే ఆబ్వియస్లీ అటెండ్ అవ్వలేము. బట్ కుదిరేటప్పుడు అట్లీస్ట్ మనకి కొంచెం అడ్జస్ట్ చేసుకోనన్నా సరే ఇట్లాంటి ఫంక్షన్స్ వాటికి అటెండ్ అయ్యి ఫ్యామిలీ అందరినీ కలిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నవేడేస్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి అని చెప్పొచ్చు. మోస్ట్లీ మన కజిన్స్ అందరూ ఎక్కడెక్కడో అబ్రాడ్ లో అలా ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మనం కలిసి ఒకసారి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు మా కజిన్స్ కూడా అబ్రాడ్ నుంచి వచ్చి ఉన్నారన్నమాట. యుఎస్ నుంచి మాకు వాళ్ళు వచ్చారు, కెనడా నుంచి, అట్లాగా అందరూ వచ్చి ఉన్నారు. సో అందరినీ కలిసి ఫుల్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాం అనమాట. సో అందుకని ఇప్పుడు నేను ఫంక్షన్ కోసం అయితే వెళ్తున్నాను. ఫంక్షన్కి అయితే శారీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. బట్ ఫంక్షన్ కన్నా ముందు వ్రతం ఉందన్నమాట. సో వ్రతానికి మొన్న నేను రెడీ చేసుకున్న ఈ బ్లౌజ్ ఈ వీడియో మీకు షేర్ చేశాను కదా. తాంజోర్ పెయింటింగ్ వేసాను అనమాట బ్లౌజ్ పైన. సూపర్గా వచ్చింది. పికాక్ డిజైన్ వేసాను హ్యాండ్స్కి అండ్ బ్యాక్కి. మీరు మిస్ అయి ఉంటే కనుక ఒకసారి ఆ వీడియో చెక్ చేసేయండి, చాలా బాగా వచ్చింది. అండ్ సూపర్ ఈగర్గా ఉన్నా అనమాట. ఏదైనా కొత్త బ్లౌజ్ రెడీ చేసుకోగానే అది వేసుకోవాలి అని మన మనసు లాగేస్తూ ఉంటుంది కదా. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద అకేషన్ అండ్ హియర్ ఇస్ ద అకేషన్. సో వ్రతానికి ఇట్లాంటిది అయితే పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే ట్రెడిషనల్గా రెడీ అవుతాం కదా. సో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు అన్నమాట అత్త వాళ్ళు. సో వ్రతానికి ఇది కట్టుకుందాము అని అనుకున్నా. ముందు రోజు వ్రతము, తర్వాత బర్త్డే ఫంక్షన్ అనమాట. సో ఈ బ్లౌజ్ వేసుకోవాలి అని అనుకున్నాను. బ్లౌజ్ రెడీ చేసుకున్నా కానీ దానికి కావాల్సిన శారీ ఉండాలి కదా. సో శారీ అని అనేసరికి కొత్త శారీ కొనుక్కునేంత టైం లేదు. ఎందుకంటే యాజ్ యూ ఆల్ నో నా పరిస్థితులు ఎలా ఉంటాయో నాకే తెలియదు అనమాట ఇంట్లో. సో మా వారు ఉంటారా ఉండరా ఇట్లాంటివన్నీ కొంచెం క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయన్నమాట. సో ఆబ్వియస్లీ మనం బేసిక్గా తత్కాల్ని పెంచి పోషిస్తూ ఉంటాం కాబట్టి ఐఆర్సిటీసీలో తత్కాల్ టికెట్ ఓపెన్ అవ్వగానే బుక్ చేసుకున్నాక, నిన్న బుక్ చేసుకున్నా, ఈరోజు ట్రావెల్ కదా, నిన్న బుక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫిక్స్ అయ్యా ఓకే ఊరు వెళ్తున్నానని. ఇంకా అందులో నాకు టైం సరిపోలేదన్నమాట షాపింగ్కి వెళ్ళడానికి. సో దీనికి ఇంట్లో ఉన్న శారీసే ఏమన్నా పేర్ చేయాలి నేను అనుకున్నాను. యాక్చువల్గా చెల్లి వాళ్ళ వ్రతానికి ఈ శారీ తీసుకున్నా, రెడీ చేసి పెట్టుకున్నా. గోల్డ్ అండ్ రెడ్ కలర్ శారీ అనమాట ఇది. దీనికి వేరే వర్క్ బ్లౌజ్ ఉంది, బట్ దాన్ని తీసి పక్కన పెట్టి సేమ్ ఇందులో ఉన్న రెడ్డే ఈ బ్లౌజ్ రెడ్ సేమ్ అనమాట. సో ఈ పట్టు చీర కడదామా అన్నట్టుగా ఇది ఒకటి పెట్టుకున్నా. ఇది యాక్చువల్లీ మొన్న చెల్లి వాళ్ళ ఫంక్షన్కి బ్లూ శారీ కట్టుకున్నా కదా, అది మార్చి ఇది కట్టుకోవాలి అని అనుకున్నాం. అందరూ రెండు శారీలు ప్రిపేర్ అయ్యాం, బట్ అక్కడ ఉన్న టైంకి ఒకటే శారీ కట్టుకున్నాం అనమాట. అందుకని ప్రీ ప్లీట్ చేయించుకొని మరీ పెట్టుకున్నాం అనమాట. అక్కడ చెల్లి చేయించింది ప్రీ ప్లీట్. సో అట్లా పెట్టుకున్నా కానీ కట్టలేదు. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా వెళ్తుంది, పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఓకే ఈసారి వీలైతే ఇది కడదామా అనుకొని ఇది ఒకటి పెట్టుకున్నా. అండ్ అది కొంచెం పట్టు చీర కదా, హెవీగా ఉంటుంది. లేదా అందరు లైట్గా రెడీ అవుతుంది అనుకోండి, మనం మాత్రం హెవీగా రెడీ అయిపోతే ఏం బాగుంటుంది. అందుకని ఎందుకైనా మంచిదని చెప్పి ఈ ఎల్లో శారీ ఒకటి ఉంది. దీనికి కూడా ఇట్లా కంప్లీట్ కాంట్రాస్ట్లో బాగుంటుంది కదా, ఎల్లో అండ్ రెడ్. ఇంకా అంతకన్నా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఏముంటుంది చెప్పండి. దీనికి పర్ఫెక్ట్గా వెళ్తుంది ఇది కూడా. ఎందుకంటే దీని మీద జరీ వచ్చింది, దీనిపైన అంతా కూడా గోల్డ్ పెయింటే కాబట్టి, తాంజోర్ పెయింటే కాబట్టి ఇలా కూడా కట్టుకోవచ్చు అని అనిపించింది. సో ఎందుకైనా మంచిదని ప్లాన్ బి ప్రకారం ఈ శారీ కూడా పెట్టుకున్నాను అనమాట. సో చూడాలి ఈ రెండు శారీస్లో వ్రతానికి ఏది కట్టుకుంటానో అక్కడ అందరూ మా అత్తలు అందరూ రెడీ అయ్యేదాన్ని బట్టి నేను ఫిక్స్ అవుదాం అనుకున్నా. అండ్ బర్త్డే కోసం అయితే ఈ శారీది కట్టుకోబోతున్నాను ఫంక్షన్కి. బర్త్డే అనేసరికి నైట్ పార్టీ కదా, సో ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీ అయితే బాగుంటుంది అని. ఇది యాక్చువల్గా కొన్ని కూడా చాలా నాళ్ళు అయింది, ఇంతవరకు కట్టలేదు. బ్యూటిఫుల్ రెడ్ కలర్. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు వేర్ దిస్ శారీ. దీనిలో బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా మీకు షేర్ చేస్తాను, దాన్ని ఎలా కుట్టించానో కూడా షేర్ చేస్తాను. ఇది లాంగ్ బ్యాక్ అమ్మ హైదరాబాద్ వచ్చినప్పుడు చెన్నాపట్నం పట్టు చీరల అంగడికి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసాం అనమాట. ఆఫర్ ఉంది నేను అన్నప్పుడు ఆఫర్లో ఈ శారీ తీసుకున్నాను. అప్పుడే డిస్కస్ చేసుకున్నాం అనమాట ఎట్లా కుట్టిద్దాము ఈ బ్లౌజ్ ఏంటి అన్నది.
చూస్తున్నారు కదా, ఇది రెడ్, మిర్చి రెడ్, ఎంత అందమైన రెడ్ కదమ్మా. ఎన్ని రెడ్లు ఉంటాయో. మా అమ్మ నీకు రెడ్లు ఉన్నాయి కదే నాన్న, చూడు చూడు ఇదిగో ఇది కట్టి చూపించి ఓకే చేయించి. శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ బుట్టీస్ వచ్చినాయి అనమాట. ఇది ఆర్గాన్జా శారీ, మీకు షైన్ తెలుస్తుంది కదా, ఇదిగోండి వీడియోలో చూసిన. అదే టిష్యూ ఆర్గాన్జా. టిష్యూ ఆర్గాన్జా, సాఫ్ట్ టిష్యూ ఆర్గాన్జా, స్టిఫ్ కాదు. ఇదిగోండి ఇలా సాఫ్ట్ సాఫ్ట్ అనమాట. ఇదిగోండి ఇలా శారీ అంతా. సో దీనికి ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయించడానికి ఆలోచిస్తున్నాం అనమాట. రెగ్యులర్ బ్లౌజ్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా స్టిచ్ చేద్దాము అని. ఎందుకంటే ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఇచ్చారు. ఇది నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్ కేమో ఇలాగా ఒక పట్టి, ఇలా పట్టిలాగా ఇచ్చి స్కాలప్ బార్డర్ లాగా ఇచ్చారనమాట. సో ఇది బ్లౌజ్. మళ్ళీ ఫ్రంట్ కి ఏమి ఇవ్వలేదు వర్క్, ఓన్లీ బ్యాక్ కే ఇచ్చారనమాట. ఫ్రంట్ ఎలాగో వర్క్ ఏమి ఇవ్వలేదు, ప్లేన్. ఇది కొంచెం సీత్రూగా కూడా ఉంది కదా, మనం బ్యాక్ ఓపెన్ పెడితే బెటర్. బ్యాక్ ఓపెన్ అంటే దీనికి పెట్టడానికి కుదరదు, వర్క్ వచ్చింది. ఇది ఫ్రంట్ కి పెట్టించేసుకుని ప్రిన్సెస్ కట్ కుట్టించేసుకో. హ్యాండ్ అంటే ఎలా వస్తుందో ఇలా డాట్స్ వేస్తారు అంతే కదా. అంతే, ప్రిన్సెస్ కట్ అంటే ఇట్లా వేస్తారు కదా, పెద్ద వర్క్ పోదు నీకు. ఇట్లా వేసినా వర్క్ ఏం పోదు. హ్యాండ్స్ కూడా ఏంటంటే ఇది మామూలుగా ఎల్బో వర్క్ కుట్టించుకుంటాం కదా, ఇది కింద కాకుండా రివర్స్ లో రివర్స్ లో పైకి అంటే షోల్డర్ మీదకి ఈ వర్క్ వచ్చేలా ట్రై చేయమంటున్నాము. అంటే టైలర్ కి చెప్పి చూడు, మరి కుదురుతో కుదరదు. ఈ గ్యాప్ మరి ఎక్కువ లేదు కదా, నేను అనుకోవటం ఇలా కట్ చేస్తే కొంచెం వర్క్ పోతుంది. పోయినా నీకు పర్లేదు అని జస్ట్ ఎట్లా అంటున్నాను, డిఫరెంట్ గా ఉంటుంది. సో బ్లౌజ్ అయితే స్టిచ్ అయిపోయి వచ్చేసాక ఇలా ఉందన్నమాట. ఫ్రంట్ సైడ్ వేయించాను కదా ఈ వర్క్ అంతా. సో ఫ్రంట్ సైడ్ ఇలాగ నీట్గా సేమ్ మనకి ఎలా అయితే నెక్ ఇచ్చారో అది ఫ్రంట్కి వచ్చేసింది. ఎలాగో చాలా పైకే ఇచ్చారన్నమాట, ఇంతే డీప్ ఇచ్చారు. సో అది మనకి ఫ్రంట్కి అంత ఎక్కువ డీప్ కాదు, ఫ్రంట్కి ఎక్కువ డీప్ వేసుకోను కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఫ్రంట్ సైడ్ ఇలా డాట్స్ వేసి కుట్టేశారు. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇదిగోండి, ఇది యాక్చువల్గా పట్టీలాగా ఇచ్చారు కదా కిందకి, అది కాకుండా దాన్ని ఇలా షోల్డర్ పైకి వేయించాం అనమాట. ఇలా కటింగ్ లో స్కాలప్ బార్డర్ వెళ్ళిపోయింది, మనకి టైలర్ కి తెలుస్తుంది కదా ఎలా కట్ చేయాలో. ఆ కటింగ్ లో స్కాలప్ బార్డర్ వెళ్ళిపోయింది అన్నారు. పర్వాలేదు అయినా సరే పైన వేయండి అని అంటే ఇలా వేశారనమాట. మిగతా కిందంతా ప్లేనే వచ్చింది. దీనిలో వచ్చిన థ్రెడ్స్ తోటే కింద పైపింగ్ వేయించాను. సో ఇలా వచ్చింది అనమాట. అంటే ఇది మనకి కరెక్ట్ గా షోల్డర్ పైన వస్తుంది అనమాట, అటు ఇటు ఇలాగా. సో దానివల్ల ఏంటంటే బ్లౌజ్ ఒక డిజైనర్ లుక్ వచ్చినట్టు అనిపించింది, భలే బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ ఇంకా సింపుల్ గా బ్యాక్ ఓపెన్ పెట్టించాను కాబట్టి ఫ్రంట్ ఏదైతే నెక్ ఉందో అదే నెక్ బ్యాక్ కూడా ఎలా పెట్టించేసి బ్యాక్ ఓపెన్ పెట్టించేసా సింపుల్ గా. ఎలాగో నేను లూజ్ హెయిర్ వేసుకుంటా, సో ఐ డోంట్ నీడ్ మచ్ వర్క్ అట్ బ్యాక్. అండ్ టాజిల్స్ కూడా నాకు ఇట్లా స్టోన్ వి అవి ఇవి వస్తున్నాయి కానీ అవన్నీ నా జుట్టు పట్టుకొని పీకేస్తున్నాయి అనమాట. సో అలా ఏం వద్దు, నాకు జస్ట్ క్లాత్ తోటే వేసేయండి అని అంటే ఇలా వేసేసారు. సో బ్లౌజ్ కూడా స్టిచ్ అయిపోయి ఇలా వచ్చింది. స్టిచ్ చేశాక ఇలా ఉంది, నాకు బాగా నచ్చింది. అంటే ఒక డిజైనర్ బ్లౌజ్ లుక్ లా వచ్చింది అన్నమాట. కొంచెం డిఫరెంట్ గా స్టిచ్ చేయించేసరికి వాళ్ళు ఇచ్చినట్టు స్టిచ్ చేస్తే మళ్ళీ నార్మల్ బ్లౌజ్ లా అనిపించేది, బట్ ఇలా కుట్టించడం వల్ల బాగా వచ్చింది లుక్. మీకు ఏదైనా శారీకి ఇలాంటి బాగుంటుంది అని అనిపించినా మీరు ఈ ఐడియా ట్రై చేయొచ్చు. సో ఈ శారీ ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్ వర్క్ ఇంట్లో చూపించినప్పుడు అమ్మకి చెల్లికి అందరికి వీడియో కాల్లో చూపించినప్పుడు వాళ్ళిద్దరికి కూడా తెగ నచ్చేసింది అనమాట. మమ్మీ కూడా నేను కూడా ట్రై చేస్తా అంటూ ఉంది. సో అందుకని నేను యూజ్ చేసిన పికాక్ ని ఇది కూడా పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో అక్కడ ప్రింటర్ ఉండదు. సో మళ్ళీ ఇది ఇలాగా కావాలి అని అంటే కష్టం కదా, ట్రేసింగ్ పేపర్ దొరకడం ఇదంతా కష్టం కాబట్టి సో ఆ పికాక్ ని తీసుకురా నేను కూడా ట్రై చేస్తా అంది. సో అందుకని అదో పేపర్ కూడా పెట్టుకుంటున్నా అనమాట. ఇది హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి, చెప్పింది మరీ ఇది తీసుకురా అని. సరే ఇదైతే పెట్టుకుంటున్నా. ఇంకా నాకు మళ్ళీ డౌట్ వచ్చిందన్నమాట. నాకే ఇక్కడ 3D కోన్ కోసం నేను చాలా తిరగాల్సి వచ్చింది. 3D కోన్ ఎక్కడ దొరకలేదు నాకు, చాలా షాప్స్ లో తిరిగాను. ఇంకా అక్కడ దొరుకుద్దా మమ్మీకి అని చెప్పి డౌట్ వచ్చింది. పోనీ మమ్మీకి తిరగడం కష్టము అని అనుకుంటే డాడీకి చెప్పినా డాడీ అర్థమవుద్దా, ఎక్కడి నుంచి తెస్తారు అని మళ్ళీ కదో ఆలోచన. మళ్ళీ పోనీ బాబాయ్కి చెప్పింది అనుకో, బాబాయ్కి అర్థమైనా ఎక్కడ తేవాలో తెలుస్తుందా లేదా, ఇవన్నీ ఆలోచించి వద్దు అని చెప్పి నేను వాడాను కదా ఆ కోనే వేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా బ్లౌజ్ కి మొత్తం అంతా వేసాను కాబట్టి ఒక బ్లౌజ్ కి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది అనమాట. అంటే ఇంకా ఉందిలేండి, బట్ మేబీ ఇంకో బ్లౌజ్కి వస్తుందో రాదో డౌట్. అందుకని వెళ్ళి మళ్ళీ ఇంకో కోన్ పట్టుకొచ్చాను. మామూలు పెయింట్స్ ఇట్లాంటివన్నీ అయితే మనకి ఎక్కడైనా దొరికేస్తాయి. ఈ 3D కోన్స్ కొంచెం అది కూడా గోల్డ్ కలర్ది కొన్ని షాప్స్ లోనే దొరుకుతున్నాయి. నాకైతే నియర్ బై లో ఎక్కడ దొరకలేదు, కొంచెం దూరం వెళ్తే కానీ దొరకలేదు. అందుకని మమ్మీకి దొరుకుతుందో లేదో అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఈ కోన్ కూడా పట్టుకొచ్చా. అండ్ ఎలాగో కోన్ తెస్తున్నాను కదా, మిగతాయి కూడా తెస్తే పోలేనని చెప్పి మళ్ళీ పెయింట్ బ్రష్, గోల్డ్ పెయింట్,
గమ్, కుందన్స్ అన్ని ప్యాక్ చేశాను. ఓన్లీ మమ్మీ చేయాల్సిందల్లా ఏంటి అని అంటే ఓ బ్లౌజ్ పీస్ రెడీ చేసుకోవడం. దానికి కావాల్సిన వర్క్ మెటీరియల్ అంతా అయితే నేను తీసుకొని వెళ్తున్నాను. సో దట్ మమ్మీ కొంచెం ఈజీ అయిపోతుంది. ఒకవేళ చేసుకోవాలంటే బ్లౌజ్ పీస్ ఒకటి ఉంటే సరిపోతుంది కదా. సో అందుకని ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ తీసుకుని వెళ్దాము అని చెప్పి నా జ్యువెలరీ అంతా ప్యాక్ చేసుకున్నా. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అని కాదులేండి, అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట. సో ఇది ఒక మంచి ఇది ఒక హారం. సో దీని గురించి నేను డీటెయిల్స్ అన్ని మీకు తర్వాత షేర్ చేస్తానులేండి. ఇప్పుడు నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. జస్ట్ ఇవన్నీ ప్యాక్ చేసుకుంటూ మీకు షేర్ చేస్తున్నా అంతే అనమాట. ఇట్స్ ఎ లాంగ్ హారం. మీకు తర్వాత నేను క్లియర్గా చూపించి షేర్ చేస్తాను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. లాస్ట్ మినిట్ షాపింగ్లో ఇదనమాట చేసింది. అండ్ అలాగే ఇది ఒకటి, ఇదేమో పర్ల్ సెట్. మొన్న నేను ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వెళ్ళాను కదండి, అప్పుడు తీసుకున్నాను అనమాట పర్ల్ సెట్. మమ్మీకి ముత్యాలు పెట్టుకోవాలి మమ్మీ నక్షత్రం ప్రకారం, అండ్ బాగుంటాయి కూడాను. సో మమ్మీకి కూడా ఇష్టము. ఒక్కటి కూడా ఇంతవరకు ముత్యాలు లేదు కదా అని చెప్పి. ఇవి ఒరిజినల్ ముత్యాలు అనమాట. ఒరిజినల్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ విత్ సర్టిఫికెట్, సర్టిఫైడ్ అనమాట. లైఫ్ లాంగ్ 100% బైబ్యాక్ ఉంటుంది విత్ సర్టిఫికెట్ తోటి. ఇది PJEలోనే తీసుకున్నాను. సో ఇవి కూడా తీసుకుని వెళ్దాము అని నేను లాస్ట్ మినిట్లో ఉరుకులు పరుగుల్లో వెళ్ళి ఇవి నిన్న తీసుకొచ్చిన సామాన్లు అనమాట. సో నా జ్యువెలరీ కూడా పెట్టేసుకున్నాను. అన్ని ప్యాక్ చేసి పెట్టుకున్నా. మళ్ళీ శారీకి బ్యాంగిల్స్, తర్వాత ఫంక్షన్ తర్వాత వేసుకోవాల్సిన డ్రెస్లు, ఇట్లాంటివన్నీ కూడా పెట్టేసుకున్నాను. వెళ్ళేది 2 రోజులకే అయినా సరే ఇంత ప్యాకింగ్ అవుతుంది అంటే మరి వ్రతం ముందు, వ్రతం తర్వాత, ఫంక్షన్ ముందు, ఫంక్షన్ తర్వాత, మళ్ళీ ప్లాన్ ఏ ప్లాన్ బి, ఇలాగా ఇన్ని బట్టలు అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఫటాఫట్ ప్యాకింగ్ చేసేసుకుంటాను. ఆల్మోస్ట్ అన్ని సార్ట్అవుట్ అయిపోయినాయిలేండి. జస్ట్ వీటిని కాస్త సర్దేసుకుంటే అయిపోతుంది. హ్యాండ్ బ్యాగ్ కూడా తీసి రెడీగా పెట్టేసుకున్నా సో దట్ ఐ కెన్ డంప్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ అండ్ వెళ్ళిపోవచ్చు లాస్ట్ మినిట్లో అని చెప్పి. ఇప్పుడు ఇంకా జర్నీకి ముందు ఇప్పుడు అనుకున్నది ఏంటంటే ఇది హెయిర్ కట్ చేయించుకుందాము అని చెప్పి. హెయిర్ కొంచెం లెందీగా అయ్యింది, ఇక్కడ వరకు వచ్చింది, కానీ కిందకి వచ్చేసరికి కొంచెం సన్నగా అయిపోతుంది కదా, అలా కొంచెం సన్నగా అయిందనమాట. అండ్ కొంచెం హెయిర్ కట్ చేయించి కూడా చాలా అయింది. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా హెయిర్ కట్ చేస్తా, ఎవ్రీ 6 months కానీ అలా చేస్తా. సో ఇప్పుడు చాలా టైం అయింది కదా, ఐ థాట్ ఐ షుడ్ హ్యావ్ ఎ హెయిర్ కట్ అని అనిపించింది. సో అందుకని ఇప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే హెయిర్ కట్కి వెళ్ళొచ్చేద్దాం. వచ్చిన తర్వాత అప్పుడు ఇదంతా ప్యాకింగ్ ఫైనలైజ్ చేసుకోవచ్చు. అన్ని తీసి పెట్టేసుకున్నాను కాబట్టి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు హెయిర్ కట్కి వెళ్ళిపోదాం. చలో. ఒక పక్క టైం అయిపోతున్నా సరే హడావిడిగా హెయిర్ కట్ చేయించుకోవాలి అని చెప్పి బయలుదేరేసా అనమాట. లాస్ట్కి ఇంకా ఫైనల్ ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఈవినింగ్ వెళ్ళిపోవాలి, డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసి. ఎందుకంటే నైట్ ట్రైన్ కాదు నాది, ఈవినింగ్ ట్రైన్ 6 o'clock డిపార్చర్ అనమాట. సో ఉన్న టైంలోనే అన్ని మేనేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయి హెయిర్ కట్కి పరిగెత్తాను. అండ్ ఏ హెయిర్ కట్ చేసుకున్నా, ఎలా ఉంది ఏంటి అన్నది రేపటి వీడియోలో షేర్ చేస్తాను. సో అదండి ఇవాల్టి నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.